హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ ట్రావెలర్. ప్రజెంట్ నేను అమరావతిలో ఉన్నాను. అమరావతిలో మంత్రులకు అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులకు సంబంధించిన హౌసెస్ నిర్మాణం అయితే ఆల్రెడీ 2014 నుండి 2019లోనే కొంతవరకు అయితే పూర్తయింది. మిగతా కొంత వర్క్స్ అయితే రీసెంట్గానే వర్క్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మనం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే లోపలికి పర్మిషన్ ఉందో లేదో తెలియదు. మ్యాక్సిమం బయట నుండే కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను, ఎందుకంటే ఎక్కువ మంది పర్మిషన్ అయితే ఇవ్వడం లేదు. ఒకసారి వెళ్ళి చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్. మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి వీడియో చూపించడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నవే మంత్రులకు అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులకు అమరావతిలో నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్స్. G+1 పద్ధతిలో ఈ బిల్డింగ్స్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా 2014 నుండి 2019 మధ్యలో నిర్మించిన బిల్డింగ్సే. రీసెంట్గానే ఈ వర్క్స్ సంబంధించి కాంట్రాక్ట్ సంస్థ మధ్యలో ఎన్ని క్లీనింగ్ చేసి మళ్ళీ వర్క్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు. G+1 అయితే ఇవి వివిధ దశల్లో అయితే ప్రజెంట్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నవన్నీ కూడా G+1, అలాగే కొన్ని ఫౌండేషన్ లెవెల్లో ఉన్నాయి. దాదాపుగా 100 నుండి 140 మధ్యలో ఈ యొక్క బిల్డింగ్స్ని అయితే నిర్మించడం జరుగుతోంది. అలా మంత్రుల కోసం, అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఇక్కడ బిల్డింగ్స్ అయితే నిర్మాణం జరుగుతూ ఉంది. మనం ఒకసారి చూడవచ్చు. ఈ నిర్మాణాలు అన్నీ కూడా మనకి ఐకానిక్ టవర్స్ దగ్గరలోనే నిర్మించడం జరుగుతూ ఉంది, మంత్రులకు సంబంధించినవి కాబట్టి. ఇక్కడ మనం చూడవచ్చు. కొంచెం దూరంలో మనకి ఈ లెఫ్ట్ సైడ్ మనం గమనించినట్లయితే ఈ కంచె దాటిన తర్వాతనే మనకి ఐకానిక్ టవర్స్ అనేవి వస్తాయి. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది అంతా కూడా గుత్తేదారుకు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా అక్కడ భద్రపరచుకోవడం జరిగింది. మనకైతే అక్కడ వరకు పర్మిషన్ లేదు కాబట్టి బయట నుండే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మనం చూడవచ్చు బిల్డింగ్స్ అన్నీ కూడాను. కొంచెం దగ్గరగా వచ్చి మనం గమనిస్తే ఈ వర్క్ అనేది ఈ విధంగా ఉంది. ఇవన్నీ కూడా మంత్రులకు అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులకు నిర్మిస్తున్నటువంటి గృహాల సముదాయం. దాదాపుగా 100 నుండి 140 వరకు అయితే ఈ బిల్డింగ్స్ని నిర్మించడం జరుగుతూ ఉంది. G+1 పద్ధతిలో ఈ బిల్డింగ్స్ని నిర్మించడం జరుగుతూ ఉంది. మనం ఒకసారి బ్యాక్ సైడ్ కూడా గమనించవచ్చు. దాదాపుగా 5 వరుసల్లో ఈ బిల్డింగ్స్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ ప్రోగ్రెస్ గురించి క్లియర్గా చెప్పాలంటే ఇవి అనేక దశల్లో ఉన్నాయి. కొన్ని మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఈ పొజిషన్లో ఉంటే కొన్ని ఫౌండేషన్ లెవెల్లో ఉన్నాయి. రీసెంట్గానే వర్క్స్ అనేది స్టార్ట్ చేయటం వల్ల ఈ మధ్యలో ఉన్న కంప చెట్లన్నీ తొలగించి ఇక్కడ మనం గమనిస్తే బౌండరీ లైన్ కూడా వాళ్ళకు కూడా మరియు ఫౌండేషన్ అనేది వేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం కొంచెం ముందుకు వచ్చి చూసినట్లయితే వర్క్ ప్రోగ్రెస్ ఈ విధంగా ఉంది. వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ గమనిస్తే 2 ఫ్లోర్లు పూర్తయినాయి, అలాగే 1 ఫ్లోర్ పూర్తయింది స్లాబ్ వర్క్. అలాగే ఇక్కడ చూస్తే మనకి ఓన్లీ పోస్టుల వరకే పోసిన పరిస్థితి అన్నీ కూడా మనం అయితే చూడవచ్చు. అయితే రీసెంట్గానే వర్క్స్ అనేది స్టార్ట్ చేశారు. అయితే త్వరలోనే ఈ వర్క్స్ అనేది పూర్తవుతాయని ఆశిద్దాం. మనం చూడవచ్చు ఇదంతా కూడా మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులకు సంబంధించిన బిల్డింగ్స్ ఇవన్నీ. ఓవరాల్గా మనం ఒకసారి చూసినట్లయితే వర్క్స్ ఇక్కడ ఈ విధంగా ఉంది. మనకి లోపలికి వెళ్ళడానికి అయితే ప్రస్తుతానికి పర్మిషన్ లేదు, ఎందుకంటే చాలా వరకు మెటీరియల్ అంతా కూడా ఇక్కడికే చేర్చేసుకున్నారు వీళ్ళు. అలాగే కొంతమంది వర్కర్స్ కూడా ఇందులోనే ఉంటున్నారు. మనం కూడా చూడొచ్చు 2 ఫ్లోర్లు పూర్తయినాయి, అలాగే సింగిల్ ఫ్లోర్ పూర్తయింది, అలాగే ఓన్లీ ఫౌండేషన్ వర్క్ కింద వరకు మాత్రమే పూర్తయినాయి. అనేక రకరకాల స్టేజ్ల్లో ఈ నిర్మాణాలు అయితే ప్రజెంట్ ఉన్నాయి. మనం ఒకసారి చూడవచ్చు. వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. త్వరలోనే ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తవ్వాలని ఆశిద్దాం. ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్.